ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి 2 నెలల టైం ఉంది, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి 3 నెలల టైం ఉంది. అంటే ఏంటి, 3 నెలల తర్వాత దీన్ని మీరు ఈ సబ్జెక్టుకి విడాకులు ఇచ్చేయచ్చు. అంతేగా, నేను ఫన్నీగా చెప్తున్నా, ఏమనుకోకండి. మీరు ఎప్పుడో ఈ సబ్జెక్టులని ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు? ఇప్పుడు 6 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు 2-3 నెలల్లో వీటి విడాకులు ఇచ్చబోతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం విడిపోయే ముందు దాన్ని ప్రేమగా విడిపోదామా, కొట్టుకుంటూ తిట్టుకుంటూ విడిపోదామా? ఎందుకంటే మనం ఏదైనా సబ్జెక్ట్ ఇష్టం లేకుండా చదివితే అది బ్రెయిన్ ఏం చేస్తుంటే రిప్రెషన్ అని ఒకటి ఉంది. అది మనకి అన్వాంటెడ్ మెమరీస్, అంటే మనకి ఇష్టం లేనివి పనికిరానివి తీసేస్తుంది బ్రెయిన్లోంచి. అందుకనే మీకు ఇష్టం లేకుండా ఒక సబ్జెక్ట్ చదివితే అది బ్రెయిన్ తొందరగా మెమరీలోంచి తీసేస్తుంది. అందుకని ఈ 2-3 నెలలు మనం దాన్ని ఇష్టపడి చదువుదాం. ఓకే, ఇష్టపడి చదివేదాన్ని ప్యాషన్ అంటారు, ఇష్టం లేకుండా చదివితే వచ్చేదాన్ని స్ట్రెస్ అంటారు. కాబట్టి మీరేం చేస్తారు, ఇప్పటి నుంచి సోషల్ స్టడీస్ కానీ మీకు ఏది నచ్చట్లేదో ఆ బుక్ తీసినప్పుడు అంటే దాన్ని తీసి ఇట్లా ఫస్ట్ ముద్దు పెట్టుకోండి, దాన్ని ముద్దు పెట్టుకోండి, ఆ తర్వాత చదవండి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం అని మీ బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. అందువల్ల మీరు చదివింది ఎక్కువసేపు గుర్తుంటుంది. ఇది నేను వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన మెమరీలో ఒక ట్రైనర్గా చెప్తున్నాను. ఓకే, ఇది తెలుసుకొని దీన్ని ఫాలో చేయండి. ఓకే, ఇప్పుడు మీకు సోషల్ స్టడీస్ ఇష్టం లేకపోతే ఇంటర్మీడియట్కి వెళ్ళాక బైపీసీ ఎంపీసీ తీసుకుంటారు. అట్లాగే ఎవరికి కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఏది చేసినా లైఫ్లో దాన్ని ఇష్టపడి దాన్ని ప్రేమించి చదివితే, జాబ్ చేసినా కూడా ఇష్టపడి ప్రేమించి ఆ ఉద్యోగం చేసినా బిజినెస్ చేసినా మీరు దాంట్లో సక్సెస్ సంపాదిస్తారు. లేకపోతే సక్సెస్ సంపాదించలేరు. దాని బదులు జబ్బులు వస్తాయి, మనకి స్ట్రెస్ వచ్చి లేనిపోని ప్రాబ్లమ్స్ జబ్బులు వస్తాయి. ఇది మీరు కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ ఎడ్యుకేషన్లో లైఫ్లో ఎప్పుడు మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. దిస్ ఇస్ ద టాపర్స్ సీక్రెట్. బిజినెస్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ టాపర్స్ ఉన్న వాళ్ళు చేసే పని ఏంటంటే దే లవ్ ద సబ్జెక్ట్, దే లవ్ ద థింగ్ వెరీ మచ్.